అండి ఉషా 450 మిషన్లోని ఏం డిజైన్లు ఉన్నాయా అనేది నేను ఇప్పటి వరకు అంతా పూర్తిగా అయితే దీంట్లో చూసి అయితే వర్క్ అయితే చేయలేదండి. ఎందుకంటే ఇందులో వర్కులు కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని డిజైన్లు అయితే మాత్రం బాగోవండి. మనం కస్టమర్ క్లాత్ ఎక్కించిన తర్వాత డిజైన్ పాడైందంటే మనం ఏం చేయలేము. అందు గురించి నేను ఇందులో డిజైన్లు అయితే మాత్రం కుట్టలేదండి ఎప్పుడు కూడా. ఇక్కడ ఒక్కొక్క డిజైన్ అయితే బాగుంటుంది, కానీ ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ మిషన్తో పాటు ఒక బుక్ అయితే కొనుక్కున్నానండి. ఆ బుక్లో అయ్యే చూపించాలా రిపీట్గా అయ్యే చేసి ఇచ్చేదాన్ని అనమాట. ఇప్పుడు ఏమైందంటే అసలు ఇందులో డిజైన్లు ఏంటి అని చెప్పేసి నేను ఒక్కొక్క డిజైన్ హ్యాండ్ అయితే వర్క్ చేస్తున్నానండి. ఫ్రంట్ బ్యాక్ కాకుండా ఓన్లీ హ్యాండ్ ఒక్కొక్కటే వర్క్ అయితే చేస్తున్నాను నేను. అయితే మనకి నిన్న మొన్న పెట్టిన వీడియోలోని కామెంట్స్లో అడుగుతున్నారండి, ఈ డిజైన్ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. ఈ డిజైన్ నెంబర్ అంటే ఇది మిషన్తో పాటు వచ్చిందండి ఆ డిజైను. అయితే ఇంకా డిజైన్లు ఏమున్నాయా అని చెప్పేసి ఓన్లీ సింగిల్ హ్యాండ్ ఒకటే వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. అక్కడక్కడ బుటెక్స్ అయ్యాన్ని ఈ క్లాత్ అంతా మొత్తం మీద ఇందులో ఉన్న వర్క్లు అయితే మాత్రం అక్కడక్కడ బుటెక్స్ కూడా వేసాను నేను. అయితే ఫినిషింగ్ కూడా ఎలా ఉంది ఏంటో చూసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి వర్క్ అయితే చేస్తున్నానండి. ఒకసారి దగ్గరకు వచ్చి మీరు చూసారంటే ఒక్కొక్క డిజైన్ మీకు క్లియర్. ఇది నిన్న చేశానండి ఈ వర్క్ అడుగుతున్నారు, దీని నెంబర్ ఎంత అండి అని అడుగుతున్నారు. ఇదైతే మిషన్లోనే వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ ఇలాగా వస్తుంది అనమాట. ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది. ఇంకా థ్రెడ్ కటింగ్ చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది. మిర్రర్స్ చూడండి ఎంత బాగా ఇచ్చినాయో. ఇలాంటి డిజైన్లు బ్లాక్ కలర్ క్లాత్ల మీద వైట్ రెడ్ వేసి కుట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ డిజైను. ఇది ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ ఇలాగా వస్తుంది అనమాట. ఈ డిజైన్ ఇంతండి. చాలామంది సింపుల్గా ఉండాలి, నీట్గా ఉండాలి అని అడుగుతారు. అలాంటి వాళ్ళకైతే బాగా నచ్చుతాయండి. ఇంకా అయితే చేశాను చూడండి వర్కులు. ఇది ఈ లైన్తో పాటు కష్ వర్క్ అండి. కష్ వర్క్ మిర్రర్స్ చూడండి ఎంత బాగా ఇచ్చినాయో, చాలా బాగా ఇచ్చాయి. ఈ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగా వస్తుంది. ఇదేమో ఒక హ్యాండ్ అనమాట. ఇది కూడా మాటి వర్క్ అనమాట అండి. మాటి వర్క్లో ఇదో రకం. అయితే ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగ వస్తుంది. ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగ వస్తుంది. ఇది కూడా బ్లాక్ కలర్ క్లాత్ మీద రెడ్ అంటే డార్క్ రెడ్ అలాగే ఎల్లో వేసుకొని వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ డిజైన్. ఇది మిర్రర్స్ వర్క్ అయితే కాదండి, ఇది ఇలాగా వస్తుంది డిజైన్. ఇది ఫ్రంట్ బ్యాక్ అయితే మాత్రం అలా వస్తుంది. ఇంకా డిజైన్లు ఇంకా చాలా వరకు చేశాను నేను. ఇంకొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను. ఓకేనా అండి? బాగుండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుండి.